హలో అండి, అందరికీ నమస్తే. నేను గోంగూర పప్పు ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా పప్పు అయితే బాగా 1 గంట సేపు నానబెట్టానండి. అందుకని ఇలా బాగా ఉడికిపోయింది వెంటనే. తర్వాత గోంగూర శుభ్రంగా కడిగి పెట్టేశాను. ఇందులో ఇప్పుడు ఏమేమి వేస్తానో చూపిస్తాను. గోంగూర అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేస్తున్నా. పచ్చిమిర్చిలో కొంచెం పండినవి ఉంటే ఇందులోకి గోంగూర పప్పులోకి చాలా బాగుంటుంది. పసుపు అండి, ఆల్రెడీ కొంచెం వేసాను నేను పప్పులో, ఎందుకంటే పప్పు కొంచెం నూనె వేస్తే బాగా ఉడుకుతుంది పప్పు, అందుకని వేస్తాము. ఇప్పుడు కారం, ఎంతైతే సరిపోతుంది. కరివేపాకు కూడా కొంచెం వేస్తే ఉడికేటప్పుడు చాలా బాగుంటుంది. గోంగూర పప్పులో చింతపండు వేయాల్సిన పని ఉండదండి, పులుపు అయితే సరిపోతుంది. కానీ ఒక్కోసారి ఒక్కో గోంగూర కొంచెం పులుపు తక్కువగా ఉండిద్ది, అందుకని సరిపోని వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే కొంచెం వేసాను. ఉప్పు అయితే లాస్ట్ని వేసానండి, అంటే మనం పప్పు ఉడికిన తర్వాత గోంగూర పెట్టి పచ్చిమిర్చి వేసి కారం వేసి కొంచెం పసుపు వేసి చింతపండు కొంచెం వేసిన తర్వాత లాస్ట్న ఉప్పు వేసాము. ఫైనల్గా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు పప్పు గుత్తితో మెదిపి తాలింపు వేస్తాను. కమ్మని గోంగూర పప్పు అయితే రెడీ అయిందండి. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.